హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏం చారు చేయాలో అర్థం కానప్పుడు ఇలా టమోటా బాత్ అయితే చేసేస్తాను. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నాను. అందులోకి తగినంత ఆయిల్ అయితే పోసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి తగిలితే ఆ టేస్టే వేరే. ఇప్పుడు మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకుందాం. ఒకటి లేకుండా పోని ఉన్న వాటితోనే అన్నమాట. ఇప్పుడు పెద్ద సైజ్ ఎరగడ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అంటే తెల్లగడ్డ పాయలు పొట్టు ఒలిసి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. దాంతో పాటు కస్తూరి మేతి, సన్నగా కట్ చేసుకున్న టమోటాతో పాటు ఉప్పు కూడా వేసి బాగా కలిపేసుకున్నాను. మూత పెట్టి కాసేపు అయితే మగ్గనిచ్చుకున్నాను. టమోటా అయితే బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకొని చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, దాంతో పాటు ధనియాల పొడి, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. వీటన్నింటితో పాటు వెజ్ బాత్ మసాలా అయితే 1 ప్యాకెట్ వేసుకున్నాను. అల్లం కూడా వేసుకోలేదండి, కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందంతే. ఇది మొత్తం కలిసేలాగైతే బాగా కలుపుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులోకి వేసుకున్నానండి. ఈ బియ్యం కూడా మసాలాలు పట్టేలాగా ఒక్కసారి అయితే అలా ఇలా కలిపేసుకొని 1 పాత్ర బియ్యం అయితే పెట్టుకున్నాను. 2 పాత్రల నీళ్ళు అయితే పోసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. 2 విజిల్స్ వచ్చిన వెంటనే అయితే ప్రెజర్ మొత్తం తీసేసి మూత అయితే తీసేసానండి. అలాగే వదిలేస్తే మెత్తబడిపోతుంది కాబట్టి తొందరగా మూత తీసేసాను. చూడండి, టమోటా బాత్ అయితే అదిరిపోయిందండి. ఉంటానండి.